So I will prove myself within 6 months. 1 lakh crore investment to Andhra Pradesh, 1 lakh crore investment to Telangana, and lakhs of jobs, at least 100 companies for each state. Otherwise, I will never speak again. This is my challenge. I have done it. I can do it. చూసారా, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అక్కడ క్యాథలిక్ ప్రీస్ట్ నేనంటే ఆయనకి మేమంటే గౌరవం. ఎందుకు మీ హెల్త్ బాగాలేదు కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషేల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియా. చేసిన 48 అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక టెస్ట్ అప్. ఇప్పుడు కమలా హ్యారిస్ హాఫ్ ఇండియన్, అలాగే ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్. ఇప్పుడే చెప్తున్నాను, 3 నెలల ముందే 3 నుంచి 4 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్లలో గెలుపు ఓటమి. అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి విస్కాన్సన్, ఒహాయో, వర్జీనియా, పెన్సిల్వేనియా లాంటి 5-6 స్టేట్లు ఉన్నాయి. ఎలక్షన్ని డిసైడ్ చేసింది 5 కోట్ల ఓట్లు పడినా గెలుపు ఓటమి మాత్రం 50,000 నుంచి 1,00,000. సో అదే ఒహాయోలో నా మీటింగ్కి వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు ఎలాగొచ్చారో ఒహాయోలో 1,00,000 మంది వచ్చారు. 50 రాష్ట్రాల్లో 50 లక్షలు వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి. మరి ఇండియాలో ఎందుకున్నా? ఈ దేశాన్ని రక్షించడం లేరు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అయితే, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు 240 లక్షల కోట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.